నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు మరో పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. సో వచ్చే నెల 4వ తారీఖున నిరుద్యోగ కవాతు అనే కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, వీటన్నిటిపైన 4వ తారీఖున అయితే నిరుద్యోగ కవాతు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో వీటన్నిటిని ప్రశ్నిస్తూ సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నిరుద్యోగులకు సంబంధించి ఇంద్రానాయక్ మనతో పాటు ఉన్నారు. సో ఏంటి మరి ఇప్పుడు మొన్న ధర్నాలు చేసిళ్ళు, అరెస్టులు అయినాయి, పెద్ద హంగామా అయితే చేసిళ్ళు, మళ్ళీ నిరుద్యోగ కవాతు అనేది మళ్ళీ కొత్త కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. సో ఎందుకు మరి ఇవన్నీ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఈ మెరుపు ధర్నాలు అవి ఇవి చిన్న చిన్న ప్రోగ్రాంలు చేస్తున్నా కూడా జనాలు మాత్రం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎక్కడ కూడా మన చిన్న ప్రోగ్రాం అలర్ట్ ఇచ్చినా కూడా నిరుద్యోగులను పెద్ద స్థాయిలో బయటకు వచ్చి కొట్లాడుతున్నారు. మొన్న ఆదిలాబాద్లో సోమేష్ ఆధ్వర్యంలో కూడా జరిగింది. మేము అక్కడ చిక్కడపల్లిలో, అశోక్ నగర్లో, దిల్సుఖ్నగర్లో కూడా చేసినాం. ఎక్కడ కూడా నిరుద్యోగులు కూడా ఆవేశంతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది, ఇలా గ్రూప్ 1లో అన్యాయం చేసింది, అన్ని విధాలుగా జియో 46లో అన్యాయం చేసింది. ఈ అన్యాయం చేసింది దానితో పాటు ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో దుద్దుల శ్రీధర్ బాబు, ఈ మంత్రులందరూ ఎవరు ఉన్నా వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. 70,000, 80,000, 90,000 ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. మాకు వచ్చిన ఈ గవర్నమెంట్లో 11,000 ఉద్యోగాలు, 5,000 డిఎస్సి, 6,000 పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో క్లియర్ కట్గా లెక్కలు మేము చెప్తున్నాం. మీకు లెక్కలు రాకపోతే లెక్కలు నేర్పిస్తాం, లెక్కలు మేము నేర్పిస్తాం. ఎందుకంటే మాకు తెలుసు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఇలా అబద్ధాలు ఏమాడుతున్నారు మంత్రి శ్రీధర్ బాబు గారు, 60,000, 70,000, 90,000 అని చెప్పేసి ఇలా అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగులు చిత్తశుద్ధి ఉంటే మరి 2 అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి. దాదాపు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక డమ్మీ జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి పెట్టారు. మరి ఆ జాబ్ క్యాలెండర్ ఏది? జాబ్ క్యాలెండర్ ఏది? దాని గురించి ఎవరు మాట్లాడలేరు. మేమనంటే 60,000, 70,000 ఇస్తున్నాం అని చెప్పేసి ఊళ్ళో ప్రచారిస్తున్నారు. ఇలా మా తల్లిదండ్రులు మమ్మల్ని తిడుతున్నారు. ఎందుకంటే మరి 60,000, 70,000 ఇచ్చినప్పుడు మీకెందుకు రాలేదు? మరి మీరు చదువుతలేరా? మరి తిరుగుతున్నారంటే మరి ఏలేదమ్మా అని మేము చెప్తున్నాం. వాళ్ళేమో ఆ టీవీలో, ఎన్టీవీలో వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద టీవీలో వింటారు. వాళ్ళు ఎందుకంటే నైట్ 9 కాగానే ఈటీవీ వింటారు. ఈటీవీలో వాళ్ళకి ఒత్తాసు పడుతుంది కాబట్టి చెప్తారు 70,000, 80,000 ఇచ్చినాం అని చెప్పేసి. కాబట్టి ఎంత బూటగా మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ తప్పులన్నీ మేము చెప్తూనే ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయే అన్ని ఎలక్షన్స్లో కూడా ఈ నిరుద్యోగులు పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ గట్టి బుద్ధి చెప్తారు. ఇంకోటి ఏంటంటే February 4th నిరుద్యోగుల తరపున ధర్నా పెట్టుకున్నాం. February 4th మహాధర్నా పెట్టుకున్నాము. ఇంకోటి ఏంటంటే జిల్లా కేంద్రాలుగా, జిల్లా వేదికలుగా చేసుకుని నిరుద్యోగులు అందరూ కూడా వెళ్తున్నాం. ఏదైతే బస్ యాత్ర చేసినామో అదేవిధంగా జిల్లా కేంద్రాలుగా లైబ్రరీ ఉద్యమాలుగా చేస్తున్నాం. లైబ్రరీ కేంద్రాలుగా చేసుకుని ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతున్నాం మేము కూడా. సో అంటే మొన్న సర్పంచ్ ఎన్నికల ముందు ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి గారు మీరు ఊర్లలోకి వెళ్ళకండి, నోటిఫికేషన్ వస్తూ ఉంది, 40,000 ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, మీరు చదువుకోండి అని చెప్పేసి ఇక్కడ లైబ్రరీలో కూర్చొని చదువుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. సో మరి ఏంటి మరి ఇప్పుడు నమ్మే ఛాన్స్ ఉందా ఈ 40,000 ఉద్యోగాలకు సంబంధించి? అవును 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 ఇగో మొన్న ఇగో చూసారా, ఎక్కడ చూసినా కూడా పోలీసులు మమ్మల్ని ఇక్కడ కూడా బతకనిస్తలేరు. ఎక్కడ చూసినా కూడా. ఎందుకంటే ఇలా సింపుల్గా సమావేశం పెట్టుకుందామన్నా కూడా ఇలా నిరుద్యోగులు అంటేనే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ హాస్పిటల్కి వెళ్ళినా అరెస్ట్ చేస్తున్నారు, బడికి వెళ్ళినా అరెస్ట్ చేస్తున్నారు, లైబ్రరీకి వెళ్ళినా అరెస్ట్ చేస్తున్నారు. ఇలా నిరుద్యోగ అనే పదం కనబడంగానే ప్రభుత్వానికి ఉచ్చబడుతుంది, నిజంగా ఉచ్చబడుతుంది. ఎందుకంటే వీరు ఏ గలీలో వస్తారో, ఏ గేరీలో యుద్ధం చేస్తారో అని చెప్పేసి భయపడుతున్నారు. మరి ఆ భయపడడం కంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే మేము హ్యాపీగా చదువుకుంటాం కదా, లైబ్రరీలో చదువుకుంటాం కదా. మీరు లైబ్రరీలో పోలీసులను పెట్టకండి, పుస్తకాలు పెట్టండి. పుస్తకాలు పెట్టుకుంటే చదువుకుంటాం. ఆ పుస్తకాలు లేవు, సరిగా సదుపాయాలు లేవు, బాత్రూమ్ సరిగా లేదు, దాని గురించి ఎవరు మాట్లాడాడు. ఏదైనా చిన్న మీటింగ్ పెడితే పోలీసులు అలర్ట్ అవుతారు, 100 మంది ఉంటారు. వాళ్ళకి పెట్టే బడ్జెట్ ఇలా పుస్తకాలకు పెట్టండి. మేము చదువుకుంటాం కదా, మేము ఉత్తగా ధర్నాలు ఇస్తే మాకేమొస్తుంది? కాబట్టి మీరు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పండి, మేము ఇస్తున్నాం. ఇంకా మొన్న మీరు మీ మీడియా మీదగానే 40,000 ఉద్యోగాలు ఇస్తాను చదువుకోండి అని చెప్పింది. మరి ఏమైంది ఇప్పుడు దాకా? దాదాపుగా 20 రోజులు అయిపోయింది, 20 రోజులు 30 రోజులు అయిపోయింది, నెల గడిచిపోయింది. మరి ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడతలేరు. మరి ఏ మంత్రి కూడా మాట్లాడతారు? ఇదే చిక్కడపల్లి లైబ్రరీ అంటే చిక్కడపల్లి ఏరియాకి ముఖ్యమంత్రి రావడం జరిగింది. సో మరి మీ నిరుద్యోగుల కష్టాలు కనిపించట్లేమంటావు ముఖ్యమంత్రి? చిక్కడపల్లి లైబ్రరీకి రాలేదు, ఈ ఏరియాకి వచ్చి అక్కడ ఎవరో డబ్బులు ఇస్తే ఆయన మాల్ ఓపెన్ చేయడం. మరి మాకు ఆ మాట చెప్పుంటే మా నిరుద్యోగుల నుంచి రూపాయో, 2 రూపాయలు, 10 రూపాయలు వసూలు చేసి అదే డబ్బు ఇచ్చేటోళ్ళం కదా. మా సమస్యలు ఏంటోడేమో. మరి ముందస్తు మాకు చెప్తే మేము ఇచ్చేవాళ్ళం కదా. అక్కడ ఇక్కడ సప్పో తీసుకొచ్చి మీకు పెట్టేవాళ్ళం. ఆ మహల్కు ఉన్న ప్రేమ మా మీద లేదు, ఆ ఓడియన్ మహల్ మీద ఉన్న ప్రేమ మా మీద లేదు. మేము ఎక్కడికి వస్తున్నాం తెలిసి కూడా రాష్ట్రం మొత్తం ఎక్కడ లేని పోలీసులు చిక్కడపల్లిలో, అశోక్ నగర్లో ఓడియన్ మహల్ చుట్టూ ఉన్నారు. మరి ఎందుకు వచ్చిరు అక్కడికి? ఏమైనా డబ్బులు ఇచ్చిరా నీకు? మరి మీ తమ్ముడికి ఏమైనా లాభం జరిగిందా? మీ ఫ్యామిలీకి ఏమైనా లాభం జరిగిందా? మరి అక్కడ నుంచి ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి స్ట్రైట్ కనబడినా ఓడియన్ మహల్ కనబడుతుంది. 300 మీటర్ కూడా సరిగా లేదు. మరి ఇక్కడ వచ్చి మీ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మీరు వచ్చి మా సమస్య తెలుసుకోవచ్చు కదా. ఎక్కడెక్కడో సభలో మాట్లాడుతున్నారు. అశోక్ నగర్లో పిల్లలకు నేనున్నాను, ఇక్కడ దగ్గర వచ్చినా నేను మాట్లాడలేను. ఎక్కడో సభలో, ఉజునూరు సభలో, ఎక్కడో సభల్లో ఎప్పుడు మా దినాలు అయిపోయాడా? మా పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, మీ కొడుకులు కూతురు అందరూ పెళ్లి చేసుకోవాలి. మొన్ననే బట్టి గ్రామ కొడుకు పెళ్లి అయిపోయింది, ఆయనకు ఉద్యోగం రాగానే కొడుకు పెళ్లి చేసిండు. మరి మా పరిస్థితి ఏం చెప్పండి?
మరి మాకు పెళ్ళిళ్ళు కావద్దా? ముడ్డి కింద 33 సంవత్సరాలు వచ్చిన కోడికి మరి దాని పరిస్థితి ఏంది? మరి నిరుద్యోగ వృత్తి ఇస్తే ఆ నిరుద్యోగ వృత్తి తీసుకొని చదువుకుంటాం. మరి ఇంటికి ఆడ పోతుండే ఇలా పరిస్థితులు ఇంకెన్ని నెలలు చదువుతావు? మరి నోటిఫికేషన్ ఇచ్చారు కదా, మీరు ఎందుకు మీకు జాబులు అట్లా అంటారు? మీరు ఉద్యోగం ఏలేదురా నాయన అని మీ ఇంటి నుంచి మొత్తుకుంటున్నా కూడా ఇలా ఇనే పరిస్థితి లేదు. మరి అందుకే ఇలా ఉద్యమాలుగా కేంద్రాలుగా లైబ్రరీలు చేసుకొని మేము ఊళ్ళలో వెళ్తున్నాం, ఊళ్ళలో చెప్పి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించిన దాన్ని కూడా అది కూడా మళ్ళీ వాయిదా పడడం జరిగింది. సో దాని మీద ఏం క్లారిటీ? ఇప్పుడు గ్రూప్ 1 అనేది వాస్తవంగా న్యాయంగా మాకు ధర్మంగా మాకల్లే రావాలి. మరి జడ్జి గారు ఏ విధంగా రాసిర్రు, మరి ఇవాళ ఉన్న రిజల్ట్ని పోస్ట్పోన్ చేశారు February 5th. ఎప్పుడైనా అది మా వైపే వస్తుంది. ఇవాళ ఇక్కడ గెలిచినా గెలవకున్నా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా అంతిమ విజయం నిరుద్యోగులు. అయితే 523 డబ్బులు ఇచ్చిన ఒక సైడ్ ఉన్నారు, నిరుద్యోగులు మొత్తం రాష్ట్రంలో 33 లక్షల మంది నిరుద్యోగులు ఒక సైడ్ ఉన్నారు. ఇలా తూకం వేసినా కూడా ఇక మేమే గెలుస్తాం. కాబట్టి ఇలా డబ్బులతోటి ఇలా ఒక దాంట్లో ఒక ఆఫీసరు మేము తెలిసిన వాళ్ళతో ఫోన్ చేపిస్తుంటే గ్రూప్ 1 ఎట్లా చదవాలి బ్రదర్ అంటే ఆయన అంటాడంట, ఒక ఆఫీసర్ ఆయన ఎట్లా ఏమంటాడంటే యూట్యూబ్లో చూసి చెప్తా అంటుండు. మరి ఆయన ఏం ఆఫీసర్ నాకు అర్థం కాదు. సిలబస్ తెలియకుండా ఆఫీసర్లు అయ్యారు, ఇలా ఏం తెలియకుండా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో వీళ్ళు కనుక రూలింగ్ చేస్తే మరి సామాన్య ప్రజల జీవితాలు ఏం కావాలి, నిరుద్యోగుల జీవితాలు ఏం కావాలి, ప్రజల జీవితాలు ఏం కావాలి? అంటే కనీస అవగాహన లేకుండా ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, అమ్ముకున్న ఉద్యోగానికి వీళ్ళు ఎగ్జామ్ పెట్టి మాకు ఇలా ఫలితాలు ఇస్తున్నారు. ఎప్పుడో అమ్ముకున్నారు కానీ ఎగ్జామ్ పెట్టి, ఎందుకంటే 30,000 40,000 మేము స్టడీ హాల్లో ఫీజులు కట్టి లైబ్రరీలో ఫీజులు కట్టి వేసిన తర్వాత ఇలా ఎగ్జామ్ పెట్టి మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒకటే మాట చెప్తున్నా, మనం ఫైట్ చేస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, బయటికి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. February 4th అందరు నిరుద్యోగులు బయటికి రావాలి. ఆ రోజు మనం తడాక ప్రభుత్వాన్ని చూపెట్టాలి.